కరీంనగర్లో ఏ విధంగా విజయం సాధించినామో హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవేసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ను పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఏ పార్టీకి ఒక ఏరియాను గుత్తా రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు సంపాదించుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశాలు ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయడానికి దందా చేయండి అని చెప్పి ఇలా ఎంఏ పార్టీలకు ఒక ఏరియా రాయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. బరాబర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే మూడు కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఏ పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బిర్రవుతున్నది. సవాల్ లేదు, అలా అక్కడ చెప్తున్నాం, బరాబర్ బాజాబ్తా చెప్తున్నాం. హైదరాబాద్ కూడా ఇలా కాషాయం జెండాన్ని ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఉన్నారు, ఇలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాషాయపు జెండా రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని రేవంత్ రెడ్డికి చూపెట్టాలి, ఓవైసీ కుటుంబాన్ని చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్ర వారి నేతృత్వంలో ముందుకు వస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.